ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల తరుణంలో చంద్రబాబు నాయుడు అదే రకంగా కూటమిలో ఉండేటటువంటి మిగిలినటువంటి రెండు పార్టీలు ముగ్గురు కలిసి కోస్తా ప్రాంతాల్లో అంటే అమలాపురం ఆ ప్రాంతంలో కలిసి ఎన్నికల మహాసభలు పెట్టుకున్నారు. సో చంద్రబాబు నాయుడు అనేక సభల్లో రాయలసీమలో ఉండేటటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టిన ఎక్కడా కూడా ముగ్గురు కలిసి చేయనటువంటి ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉందో కేవలం కాపు వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉండేటటువంటి ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాలకు మాత్రమే కలిసి వెళ్ళటం అనేటటువంటిది కాకతాళీయంగా జరిగిందా, లేదా కాపుల్ని మోసం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు తిరిగి తను చెప్పేటటువంటి మాటల్ని నమ్మరు కాబట్టి పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకుని చేద్దాం అనేటటువంటి వారి యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి మన లోపలికి వెళ్ళి చూద్దాం వారు అనేటువంటి మాటలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణ, ఆత్మనింద, ఆత్మస్తుతి, పరనింద. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో మాట్లాడటం తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి సమస్యలే ఉన్నాయి. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ కూటమి తరఫున కానీ ఆ పరిష్కారాలు ఏమైతే చూపిస్తారు, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్లో వారు ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాల్లో ఏవి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి, ఒక మాట కూడా మాట్లాడలేదు. సో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం. అమలాపురం దగ్గర జరిగినటువంటి మహాసభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనరానటువంటి మాటలు తిరిగి కంటిన్యూ చేస్తూనే ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, అదే రకంగా సినిమాలలో మాత్రమే జరిగేటటువంటి ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం నిజ జీవితంలో జరుగుతుందనేటటువంటి నమ్మకాన్ని కలిగించే రీతిలో బిహేవ్ చేయడం. ఏం మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు? వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, వారు జైలుకి బెయిల్కి మధ్యలో వేలాడుతున్నటువంటి వ్యక్తి అనేటటువంటి ఒక మాట మాట్లాడారు. మేము కనుక ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తామనేటువంటి మాట చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇచ్చింది అది న్యాయస్థానం, పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు అన్నప్పుడు చేష్టలుడిగి చూస్తున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి మనం. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పిన మాటలా లేదా తనని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలా పాపం ఆయనకు అర్థం కాలేదు. ఎందుకని జైలుకి బెయిల్కి మధ్యలో వేలాడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి శరీరంలోని ప్రతి అవయవానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం, అంటే అనారోగ్య తీవ్రత కూడా మామూలు తీవ్రత కాదు, చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్ల చేత సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సో అక్కడి నుంచి ఒక బెయిల్ని తీసుకొచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా 17A అనేటటువంటిది చంద్రబాబు నాయుడికి వర్తించదు అని కనుక సుప్రీంకోర్టు చెప్తే ఇమీడియట్గా వారు వెళ్ళేది రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అంచేత చంద్రబాబు నాయుడు గారు జైలుకి బెయిల్కి మధ్యలో ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పాలి తప్పిస్తే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పేటటువంటి అవకాశం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిల్ ఇచ్చింది న్యాయస్థానాలు తప్పిస్తే ప్రభుత్వాలు కావు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన నువ్వు దాన్ని బెయిల్ని క్యాన్సిల్ చేసేటటువంటి అధికారం లేదు అనేటటువంటి మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి. సో అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఆయన మీద చేస్తున్నారు. ఇవాళ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది పార్టీని వదిలిపెట్టి వచ్చేస్తున్నారు బయటికి. సో వారిలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు పితాని బాలకృష్ణ అనే ఒక ఆయన మాట్లాడుతూ వారికి ఏదైతే ఎట్ ప్రెజెంట్ వారికి భారీగా పరిగణించబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి సెంట్రల్ అధికారులకి కూడా ఒక కంప్లైంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేసినట్టుగా ఆ కంప్లైంట్ రూపంలో ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఏవైనప్పటికీ కూడా తనకు ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవటం, వేరే వారి మీద ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడటం అనేటటువంటిది రాజకీయాల్లో సరైనటువంటిది కాదు. ఇంత ఆరోపణలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తొందరపట్టలేదు. వారు నేను చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు మాట్లాడాల్సింది కూడా 2014 నుంచి 2019 వరకు తను చేసినటువంటి కార్యక్రమాలు, అమలు చేసినటువంటి పథకాలు దాన్ని చూసి ఒకటేమని అడగాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల్లో ఉన్న లోపాలు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జ్ఞాపకం వచ్చేటటువంటి ఒక్క పథకం ఏదైనా ఉందా, ఇది చంద్రబాబు పథకం అనే మాట మాట్లాడుతున్నారు. అదే మాకు వచ్చేటప్పటికి మేము ఈ రకమైన కార్యక్రమాలు చేసాం, విద్య పట్ల, వైద్యం పట్ల,
చదువుల పట్ల, ఇంగ్లీష్ మీడియంలో అదే రకమైన నవరత్నాల పథకాలు, పేదలకు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ వారు చెప్తూనే వచ్చారు. సో ఏ రకమైనటువంటి ఒక సబ్జెక్ట్ లేకుండా వ్యక్తిగతమైనటువంటి దూషణలు మాత్రమే చేసే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఇవన్నీ ఆలోచించాలి. 25-30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలనుకునేటటువంటి వ్యక్తి 25 సంవత్సరాలు కాదు కదా, ఇటువంటి ధోరణి కనుకుంటే 25 రోజులు కూడా రాజకీయాల్లో ఉండేటటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా ఇంతవరకు తను చిన్నగా ఒక సర్పంచ్గా కూడా ఎన్నిక కాలేదు. సో ఇంకొక వ్యక్తి రెడ్ బుక్ను పట్టుకుని అసలు మేము రాగానే చేస్తామనే వ్యక్తి డిజపీర్ అయిపోయినాడు రాష్ట్ర పాలిటిక్స్లోంచి. ఎక్కడో ఒక నియోజకవర్గానికి పరిమితమై అక్కడనే క్యాన్వాస్ చేసుకుంటున్నాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం చుట్టుపక్కల వదిలి బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడ రాయలసీమలో ఉండేటటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడ మీరు క్యాన్వాస్ చేస్తున్నారు? అదే రకంగా కోస్తా, గుంటూరు, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కూడా మీరు ఎంటర్ కాలేకపోతున్నారు. కేవలం 2 ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన వ్యక్తులు. ఒక పక్క మిమ్మల్ని కనుక చూస్తే అన్ని నియోజకవర్గాల్లో ఉండేటటువంటి మీ అధ్యక్షులందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. ఇవాళ బూత్ కమిటీలు, బూత్ దగ్గరికి, పోలింగ్ బూత్ దగ్గరికి ఒక ఓటర్ని తీసుకొచ్చేటటువంటి యంత్రాంగం కూడా మీ దగ్గర లేదు. జనసేన పార్టీ ఎన్నికల తర్వాత ఇంకో దాంట్లో విలీనం అవుతుందని చెప్తున్నారు, కానీ ఎన్నికల ముందే పార్టీ అంతా ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ ఖాళీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినటువంటి నేతలందరూ చేసేటటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు వేరే రకంగా కరప్షన్ గురించని. ప్రతి అభ్యర్థి దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఉన్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళేవారు. అదే రకంగా మీ పార్టీలో ఉండేటటువంటి నియంతృత్వం ఒక నాదెండ్ల మనోహర్ గారితో మాత్రమే మీరు ట్రావెల్ చేసే విధానం, ఇవన్నీ కూడా వారు కళ్ళకట్టినట్టు చెప్తూనే ఉన్నారు. ఏవైనప్పటికీ కూడా తను ఒకవేళ కనుక వస్తే మేము చేసేటటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి, దేశానికి ఈ రకంగా ఉపయోగం ఉంటాయని ఒక మాట చెప్పకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పొత్తు అనే మాట మాట్లాడుతున్నారు. ఏది భారతీయ జనతా పార్టీ నాయకులేరి? సోమ్ వీర్రాజు ఎక్కడ? అదే రకంగా జీవీఎల్ నరసింహారావు ఎక్కడ? విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడ? వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీని మీద వేసుకుని మోసినటువంటి వ్యక్తులందరూ ఎక్కడా కూడా ప్రచారంలో కనిపించట్లేదు. అసలు ఎప్పుడూ కూడా జీవితంలో ఎన్నిక కానటువంటి నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తున్నారు. కేవలం 1% మాత్రమే ఓటు ఉండి 100 కంటే తక్కువ వచ్చినటువంటి వ్యక్తులు గెలవాలంటే 50%తో గెలవాల్సినటువంటి వారికి ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి? ఇవాళ 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు చంద్రబాబు నివాసంలో సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టోని ఏ రకంగా రిలీజ్ చేయాలి, అదే రకంగా అనపర్తికి సంబంధించి కానీ లేదా ఉండికి సంబంధించినటువంటివి కానీ, అదే రకంగా బీజేపీకి అలాట్ చేసినటువంటి కొన్ని సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం, అదే రకంగా తంబళ్లపల్లి లాంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం, అనపర్తి సీటుని తెలుగుదేశంకి ఇవ్వటం, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నట్టుగా మనం విన్నాం. అదే రకంగా కామినేని శ్రీనివాస్, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తో తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తో తెలియదు. మనసంతానేమో తెలుగుదేశంలో ఉంటుంది, తనువు మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. వారి ఒక మాట మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతో పొత్తు కట్టడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, అది పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ వలన మాత్రమే జరిగిందని ఒక లేనిపోయినటువంటి కితాబారికి ఇచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వచ్ఛంగా చెప్పాల్సిందే. చాలా నేను నిజాయితీ పరుడని మాట్లాడుతుంటారు. తను తిట్లు తినాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తను అవమానాలు పడాల్సి వచ్చింది. ఖచ్చితంగా చెప్పండి ప్రజలకి, ఎందుకు తిట్లు తిన్నారు మీరు? భారతీయ జనతా పార్టీ అభ్యంతరాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీతో జతకట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందుకు రాలేదు? కనీసం వాస్తవాలను చెప్పండి. ఏవైనప్పటికీ కూడా మీరు ఇవాళ సమావేశం అవుతున్నటువంటి ఆ సమావేశంలో వ్యక్తిగత నిందారోపణలు మానుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చేసేటటువంటి సమస్యలు ఉన్నాయి. పోలవరం సమస్య ఉన్నది. పోలవరానికి మొత్తం టోటల్ 57,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఈ అమౌంట్ని యాక్సెప్ట్ చేయాలి రీహాబిలిటేషన్తో కలిపి. అదే రకంగా ప్రత్యేక హోదా అనేటటువంటిది డిక్లేర్ చేయాలి. చేస్తారా చేయరా మాట చెప్పాలి మీరు. సో ముగ్గురు కలిసినటువంటి కూటమిగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించము అని మొన్న ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల పరిశీలకుడు వచ్చి మాట మాట్లాడినాడు. కానీ పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మా ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదు అనేటువంటి మాట చెప్పారు. సో ఎవరు దీనికి బాధ్యులు? ఒకవేళ కనుక కూటమి అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తారా? పోలవరం ప్రాజెక్టు టోటల్గా
రీహాబిలిటేషన్తో కలిపినటువంటి 2014 సంబంధించిన ఈ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో 58,000 కోట్ల రూపాయలు ఆమోదిస్తారా? రాజధాని ప్రాంతానికి నిధులు ఇస్తారా? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి మాటలు. వ్యక్తిగతమైనటువంటి నిందలాపి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తామా, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు అవుతుందా, ఇవన్నీ అప్రస్తుతం. రాబోయేటటువంటి రోజుల్లో మీరు కనుక అధికారంలోకి వస్తే చేయబోయేటటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అనేది చెప్తే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషిస్తారు. ఏవైనప్పటికీ కూడా అధికారమే పరమావధిగా మీడియా తన గుప్పిట్లో పెట్టుకుని మీడియా చేత అబద్ధపు ప్రచారాలు చేయించటం, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి నిందలు వేయటం అనేటువంటిది పవన్ కళ్యాణ్కి మరొకసారి ఆలోచించుకోవాల్సిన సమయం. ఏదో ముందు నలుగురు ఎదురు కూర్చుని చప్పట్లు కొట్టినంత మాత్రాన తను చేసేటటువంటి ప్రతి ఆరోపణలో పస లేదు అనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. అదే రకంగా వ్యక్తిగతమైనటువంటి నిందలు మీరు కనుక వేస్తే వారు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఈ రకంగా రాజకీయాలని కలుషితం చేయడానికి వీల్లేదు. సో పవన్ కళ్యాణ్ ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వచ్చి తను సినిమాల్లో నటించుకునేటటువంటి వ్యక్తి. మొట్టమొదటగా తనకను నిజాయితీని కనుక నిరూపించుకోవాలంటే తను చేసినటువంటి సినిమాలలో తను తీసుకునేటటువంటి పారితోషికం ఎంత అనేటువంటి మాట చెప్పాలి. ఆ మాట చెప్పకుండా నేను ఇన్ని కోట్ల రూపాయలు, గంటకి 2 కోట్ల రూపాయలు వదులుకుని వచ్చాను, రోజుకి 10 కోట్లు వదులుకుని వచ్చా, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ప్రచారాలు అవసరం లేదు. సో అంచేత రాజకీయాల్లో కనుక 4 కాలాల పాటు ఒక రోల్ మోడల్గా కనుక ఉండాలంటే వ్యక్తిగతమైనటువంటి నిందలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపాలంటే న్యాయస్థానాలు పంపాలి. అంతే తప్పిస్తే మీరు ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన్ని పంపేటటువంటిది లేదు. మొట్టమొదటిగా మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి. మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా పక్కన పెట్టండి. లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేపు పొద్దున్న మిమ్మల్ని జైలుకి పంపించేటటువంటి ప్రమాదం ఉంటుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి.